రేబీస్ వస్తే ట్యాప్ కింద వాటర్ పెట్టాలని చెప్పి ముందు వీడియోలో చెప్పాను కదా, చూడలేకపోతే కింద లింక్ ఉంది చూడండి. సెకండ్ అండ్ ఫోర్మోస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు దెబ్బలు తగిన ప్లేస్ దగ్గర ఒకవేళ అక్కడ బెటానిన్ కానీ బెటానిన్ ఆయింట్మెంట్ కానీ ఆల్కహాల్ మందు కానీ అంటే తాగే మందు ఆ ఆల్కహాల్ అంటే వేయండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, అది అప్పటికప్పుడు దాని మీద ఉన్న ఇన్ఫెక్షన్ని ఆ ఊడ్ని బ్లడ్ బయటకు రాకుండా ఆపుతుంది. ఫస్ట్ ఎయిడ్ కింద పనిచేస్తుంది అనమాట. సెకండ్ టాపిక్ వస్తే మనం కంపల్సరీ హాస్పిటల్కి అయితే ఇంపార్టెంట్. చిన్న పిల్లల్లో వాళ్ళు రోడ్డు మీద వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు, చిన్న కుక్క కరిసేసింది అంటే తిట్టడం మానేసి ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళి రేబీస్ వేయించండి. గవర్నమెంట్ హాస్పిటల్తో సహా అందరూ ఈ రేబీస్ ఇంజెక్షన్ వేస్తారు. దీనికి ఏమి పెద్ద డబ్బులు అయిపోవు. ఇంజెక్షన్తో పోయేదానికి మనం ప్రాణం మీద వరకు తెచ్చుకోవడం అయితే అసలు చాలా అనవసరం, చాలా అంటే చాలా అనవసరం. ఇంకా పెద్దవాళ్ళకి అంటారా, వాళ్ళకి తట్టుకునే శక్తి కూడా స్లోగా పోతాం. ఇంకా 3 months తర్వాత మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం అనమాట. ఆ మనిషి ఉంటాడో ఉండడో కూడా మన చేతిలో ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి హెల్దీ యూస్ఫుల్ టిప్స్కి. ఇంకా మన ఇంట్లో పెట్స్ని ఎలా మెయింటైన్ చేస్తే ఎలా మన బడ్జెట్లో మెయింటైన్ చేయొచ్చు అన్నది నేను అప్కమింగ్ రీల్స్లో చెప్తాను. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.